సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం 'కంగువ'. తెలుగులోని కొన్ని సినిమాలు చేసిన శివ తమిళంలో ఇప్పుడు మంచి ఫేమస్ డైరెక్టర్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో ఈ 'కంగువ' సినిమా తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజాతో పాటు యువి సంయుక్తంగా ఈ 'కంగువ' సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్ కట్స్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సూర్య చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అసలు సినిమా ఎలా ఉంటుందా అని అందరిలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ 2024 ఒక రష్యన్ గ్యాంగ్ నడిపే టెస్టింగ్ ల్యాబ్ నుంచి జీటా అనే బాలుడు తప్పించుకోవటంతో కథ మొదలవుతుంది. ఎక్కడో బోర్డర్ నుంచి ఆ బాలుడు గోవాలో ఉన్న ఫ్రాన్సిస్ను వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని ట్రేస్ చేసి తీసుకుపోతారు రష్యన్ గ్యాంగ్. వెంటనే కథ 1070లోకి వెళ్తుంది. అక్కడ సముద్రంలో ఉండే పంచద్వీప సమూహంలో ఉన్న ప్రణవాది కోన నాయకుడు కొడుకు కంగువ. విదేశీయులు ఇండియాను స్వాధీనం చేసుకోటానికి బేస్ క్యాంప్ సెట్ చేసుకోవటం కోసం వాళ్లకు ప్రణవాది కోన అవసరమవుతుంది. సాగరకోన నాయకుడు ప్రణవాది కోనను విదేశీయులకు అప్పగించేందుకు సిద్ధమై కంగువ చేతిలో మరణిస్తాడు. ఆ తర్వాత కపాలకోన నాయకుడు కూడా ప్రణవాది కోనను విదేశీయులకు అప్పగించేందుకు సిద్ధమై యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? శత్రుతెగ నాయకుడికి కొడుకు పులోమాను కంగువ ఎందుకు కాపాడటానికి సిద్ధమయ్యాడు? అసలు ఫ్రాన్సిస్కు కంగువాకి సంబంధమేంటి? ఫ్రాన్సిస్ను వెతుక్కుంటూ జీటా ఎందుకు వచ్చాడు? జీటా మీద ప్రయోగాలు చేసేది ఎవరు? చివరకు ఏమైంది అనేది తెలియాలి అంటే బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్లేషణ: నిజానికి తెలుగులో బాహుబలి లాంటి సినిమా వచ్చిన తర్వాత అదే రీతిలో కొంచెం భారీగా ప్రేక్షకులకు భిన్నంగా ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు అనేక మంది దర్శక నిర్మాతలు అనేక భాషలలో ప్రయత్నాలు చేశారు. ఒక రకంగా ఈ సినిమా మొదలైన తర్వాత ఈ సినిమా కూడా అలాంటి ఒక ప్రయోగమే అనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా ప్లాట్ పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా అనిపించింది. కానీ అది పేపర్ వరకు మాత్రమే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దానిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసుకురావటంలో శివ అండ్ టీం తడబడింది. సినిమా కథ కొత్తది కాదు. అలాంటప్పుడు తెరకెక్కించే విషయంలో అయినా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఊహకు ఈజీగా అందేస్తుంది. అలాగే తమిళ లోకల్ ఫ్లేవర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. దానికి తోడు సినిమాలో కనిపించిన నటీనటులు కారణం లేకుండా అరుస్తూ ఉండటం కాస్త ఇబ్బందికర అంశం. దాదాపు అందరూ నటీనటుల నటనతో పాటు ప్రతి నటులను చూపిన విచిత్రమైన రూపాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. సినిమా కథ 1070లో ప్రారంభమవుతుంది. తర్వాత 2024లో ల్యాబ్లో జీటా అని పిల్లవాడు మీద చేసే ప్రయోగాలు గురించి చర్చిస్తూ ఫస్ట్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచారు. అయితే ఈ 2 సీక్వెన్స్ల తర్వాత వచ్చే సీన్స్ అన్నీ ఊహకు తగ్గట్టుగానే ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్తో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత మెరుగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సీక్వెన్స్లు అయితే బాగా పేలాయి. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చిన గోవా బ్యాక్డ్రాప్లో సూర్య, దిశా పటాని, యోగిబాబు సీక్వెన్స్లు ఎందుకో పెద్దగా పేలలేదు. సినిమాలో కొన్ని బ్లాకులు అబ్బురపరిచినా చాలా వరకు సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ కలగకుండా చేయటంలో దర్శకుడు తడబడ్డాడు. కంగువ సినిమాతో ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని చెప్పే అవకాశం ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో తడబాటు కారణంగా అందరికీ కనెక్ట్ అవ్వడం కష్టమే. అయితే సినిమా చివరి అరగంట ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఇక సినిమా క్లైమాక్స్లో సెకండ్ పార్ట్ కోసం ఒక స్టార్ హీరో సర్ప్రైజ్ క్యామియోను ఉపయోగించి ఇచ్చిన లీడ్ కూడా ఆసక్తికరం. ఇక నటీనటుల విషయానికి వస్తే ఫ్రాన్సిస్ పాత్రలో సూర్య కాస్త రియాలిటీకి భిన్నంగా కనిపించినా కంగా అలియాస్ కంగువ పాత్రలో మాత్రం పరకాయ ప్రవేశం చేశాడు. కంగువ పాత్రలో నటన విషయంలో చాలా సీన్స్ కళ్లతోనే నటించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఏంజెలగా దిశా పటాని పాత్ర చాలా పరిమితం. ఇక బాబీ డియోల్ చాలా విచిత్రమైన లుక్కుతో భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక పులోమా అండ్ జీటా పాత్రలు చేసిన చైల్డ్ ఆర్టిస్టులు ఆకట్టుకున్నారు. ఇక యోగిబాబు, కోవై సరళ మరియు మరికొంతమంది ప్రముఖ నటీనటుల పాత్రలు కూడా చాలా పరిమితం. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ అంశాల విషయానికి వచ్చేసరికి వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధానమైన అసెట్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆకట్టుకునేలా లేవు. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. సినిమాలో చాలా వరకు విఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా లేవు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ నిర్మాణ విలువలు చాలా గ్రాండ్గా ఉన్నాయి.